28th ఫిబ్రవరి మీరు ఒక F&O ట్రేడర్ అంటే ఈ డేట్ ని జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఎందుకు 28th ఫిబ్రవరి నుండి చాలా కంపెనీస్ లో ఉండే 16 పాపులర్ స్టాక్స్ F&O సెగ్మెంట్ నుండి రిమూవ్ అయిపోతుంది. అంటే ఈ స్టాక్స్ తో మీరు కొత్త కాంట్రాక్ట్స్ వేయలేరు, బట్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ అయ్యే వరకు ట్రేడ్ అవుతుంది. ఇదే ఆ లిస్ట్ ఆఫ్ 16 స్టాక్స్. అబౌట్ ఇండియా, అతుల్ లిమిటెడ్, బాటా ఇండియా, క్యాన్ఫిన్ హోమ్స్, కోరమండల్ ఇంటర్నేషనల్, సిటీ యూనియన్ బ్యాంక్, గుజరాత్ గ్యాస్, GNFC, ఇండియా మార్ట్, IPCA ల్యాబ్స్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, మెట్రోపాలిస్, నవీన్ ఫ్లూరైన్, PVR ఐనాక్స్, సన్ టీవీ అండ్ యునైటెడ్ బ్రూవరీస్. కానీ ఎందుకు ఈ ఎక్స్క్లూషన్ జరుగుతుంది? యాక్చువల్లీ ఆగస్ట్ 2024లో F&O రూల్స్ ని సెబీ రివైజ్ చేసింది. ఇప్పుడు ఒక స్టాక్ అదే సెగ్మెంట్ లో రిమైన్ అవ్వాలంటే ఈ 3 క్రైటీరియాని మీట్ చేయాలి. 75 lakh rupees మీడియన్ క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్ ఉండాలి. ఎర్లియర్ గా ఇది 25 lakh rupees గా ఉండింది. 1500 crore rupees మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఉండాలి. ఎర్లియర్ గా ఇది 500 crore rupees గా ఉండేది. 35 crore rupees యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ ఉండాలి. ఎర్లియర్ గా ఇది 10 crore rupees గా ఉండింది. స్టాక్స్ ఈ క్రైటీరియాని మీట్ అవ్వలేదు అంటే రోలింగ్ బేసిస్ లో 3 or 6 months లోపు ఇవి రిమూవ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్టాక్స్ లో ఓపెన్ పొజిషన్స్ ఉంటే ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి ఫిబ్రవరి 28th లోపు క్లోజ్ చేసేయండి. ఈ స్టాక్స్ లో మీకు కాంట్రాక్ట్స్ ఉందా? కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.